నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ సాయమ్మ వాగు అలుగు పోస్తుండటంతో 4 గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంకు చెందిన 2 యువకులు కిన్నెరసాని వాగు దాటుతుండగా 2 మరణించిన సంగతి తెలిసిందే. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి స్థానిక ఎమ్మెల్యే కూరం కనకయ్య చొరవ తీసుకుని బ్రిడ్జ్ మంజూరు చేసి 4 గ్రామ పంచాయతీ ప్రజలకు సాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు బుర్రా ధర్మయ్య గౌడ్ మాట్లాడుతూ తప్పనిసరిగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే కూరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జ్ మంజూరు చేస్తామని అన్నారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో అలుగు పారుతున్న సాయమ్మ చెరువు పైన ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. చెరువు అలుగుపడింది చూడండి, పంట పొలాలు కూడా మునుగుతున్నాయి. 2 పంచాయతీలు ఉన్నాయి, 4 పంచాయతీలు ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ ఇది ఎప్పుడు ఉరులుతో తెలియదు. ఇక్కడ కింద ఇదంతా కొట్టేస్తే మొత్తం రాకపోకలు ఎవరైనా రాత్రిపూట తెలియక ఇటు వస్తే మాత్రం ఏదైనా జరిగితే మాత్రం చాలా ప్రమాదం. అందుకని ఇక్కడ ఇది డేంజర్ జోన్గా పెట్టండి, రాకపోకలు జరగకుండా. ఇప్పుడు వెహికల్స్ టెంపరీగానే ఆఫ్ చేయాలి, రాకపోకలు ఆగిపోయినాయి. ఇల్లంది ఎమ్మెల్యే గారు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి రైతులు వీళ్ళందరూ కూడా రాకపోకలు ఆగిపోయినాయి. కనకయ్య గారు మీరు దయచేసి ఈ సమస్యను పరిష్కారం చేయండి. ధర్మల గారు మీరు ముందు రాండి. అదేమన్నా ఏం లేదు, ఒకసారి ఈ కింద నుంచి ఇక్కడ బొంగు ఉంది, ఇది కొట్టేసి కింద నుంచి డొల్ అయింది అనుకోండి, కుంగిపోయి కొట్టకపోతారు, మీరు లోపలికి వెళ్ళిపోతారు సడన్గా. ఉండొద్దు అలాంటి ప్లేసుల్లో, చాలా డేంజర్ ఇది. మీకు ఇక్కడ కోస్తుంది, ఇగోండి ఇక్కడ చూడండి. నేను అనేది ఇది డేంజర్ అయింది, కాలువ కూడా వస్తుంది. వరద ఎక్కువైనప్పుడు కింది నుంచి సీపేజ్ అంటారు, ఈ సీపేజ్ పోయి మొత్తం లూజ్ అయిపోయి సాయలు కూర్మిపోద్ది. వెళ్ళకండి మీరు, అటు వెళ్ళకండి. నాలుగు పంచాయతీలు మొత్తం చెమ్మనుగూడానికి బొమ్మనపల్లికి మధ్యలో ఇది ఉన్నటువంటి సాయమ్మ చెరువు అలుగుపట్టడంతో మొత్తం 4 పంచాయతీలకు రాకపోకలు బంద్ అయినాయి. ఉద్యోగస్తులు కూడా డ్యూటీలకు పోయే పరిస్థితి లేదు. అందువల్ల దయచేసి వెంటనే ఈ సమస్య మీద దృష్టి సారించాలని చెప్పి అధికారులకు ఎమ్మెల్యే గారిని ఇక్కడ స్థానికులు పబ్లిక్ అంతా కోరుతున్నారు. మొత్తం పనులు కూడా ఆగిపోయినాయి. మాజీ ఉప సర్పంచ్ గారు కూడా పాపం ఎటు పోలేక ఇక్కడ నిలబడ్డారు. నరసింహరావు గారు మొత్తం రాకపోకలు ఆగిపోయినాయి. బొమ్మనపల్లి గ్రామ పంచాయతీలో మరి ఈ మధ్యనే మనం 10 రోజుల క్రిందట స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కూరం కనకయ్య గారు మరి మా అభ్యర్థన మేరకు ఒక బ్రిడ్జి శిథిలావస్థలో ఉంటే 5-6 ఏళ్ల కాలం శిథిలావస్థలో ఉంది. మరి ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి తను గెలిచిన 8 నెలల్లోనే మేము పోయి చెప్పడంతో 40 లక్షల రూపాయలు బ్రిడ్జికి మంజూరు చేయించి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ రావడం వల్ల కూడా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే కూరం కనకయ్య గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగాల్సిందే. మరి దాన్ని బ్లడ్ రావడం వల్ల వాయిదా పడ్డది. తప్పకుండా దీనికి కూడా ఈ బ్రిడ్జికి మరి 4 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి బొమ్మనపల్లి, చంద్రుతండ, అటు చెమ్మనగూడెం, ఇటు కొత్త తండ, ఈ 4 పంచాయతీలకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి కూడా ఒక బ్రిడ్జి ఏర్పాటు కోసం నిధులు మంజూరు కొరకు తప్పకుండా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నాయకులు అందరం కలిసి కూడా పోయి తప్పకుండా ఈ బ్రిడ్జి మంజూరు కొరకు నిధులు మంజూరు చేయమని చెప్పి కోరుతాం. తప్పకుండా వారు ఈ నిధులు మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.